9th క్లాస్ లో ఏబిసిడీలు కూడా రాని విక్రమ్ అనే ఒక అబ్బాయి ఈ రోజు ఒక యూపీఎస్సీ మెంటర్ విక్రమ్ సార్ గా మారిన జర్నీ ఏంటి? టీచర్ షుడ్ బి ప్యాషనెట్, స్టూడెంట్ షుడ్ బి డిటర్మైన్డ్, వాట్ ఎల్స్ నీడెడ్. ఆ డిసిప్లిన్ నాకు చాలా హెల్ప్ అయింది. ఈ రోజు మీరు మెంటర్షిప్ ప్రోగ్రామ్ కోసం స్టూడెంట్స్ ఇంత అడుగుతున్నారు అంటే ఏంటి? దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఇవే మాటలు ఇంకా 10 మంది చెప్తారు ఇప్పుడు ఈ వీడియో చూసి. లైక్ మన టీం అంతా కూడా ఎఫర్ట్స్ అండ్ టైం పెడుతున్నారు. హంబుల్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. హై లెవెల్ ప్రియారిటీ మెంటర్షిప్ ఉంటుంది. బిగినర్ ఫ్రెండ్లీ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఎండ్ అవుతుంది మీరు అన్ని లోపల్స్ కవర్ చేయండి, మీరు క్లియర్ చేయలేరు యూపీఎస్సీ. హౌ ఇస్ దట్ పాసిబుల్? ఏముంది అసలు మెంటర్షిప్ లో? హలో సార్. హాయ్ సార్, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చాలా మంది నాకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ కావాలి, విక్రమ్ సార్దే కావాలి, విక్రమ్ సార్ అండర్లో ట్రైన్ అవ్వాలి. సో ఈ విధమైన రిక్వెస్ట్ చాలా వస్తున్నాయి రోజు. సో లైక్ ఫోన్ కాల్లో చెప్తూ ఉన్నాము ఎలా ఉంటుంది ప్రోగ్రామ్, అసలు ఏంటి ఆబ్జెక్టివ్ ఏంటి అనేది. కానీ ఐ థాట్ ఆఫ్ బ్రింగింగ్ ఇట్ యువర్ నోటీస్. సార్ మీ మాటల్లోనే వాళ్ళకి దాని గురించి క్లారిటీ వచ్చేస్తే వాళ్ళకి ఏమేమైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అన్నీ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళకి వచ్చేస్తుంది. సో దే విల్ వాచ్ ఇట్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మొత్తం క్లారిటీ వస్తుంది. బట్ దానికంటే ముందు సార్ నాకు ఒక చిన్న క్యూరియాసిటీ ఉంది. లైక్ 9th క్లాస్లో ఏబిసిడీలు కూడా రాని విక్రమ్ అనే ఒక అబ్బాయి ఈరోజు ఒక యూపీఎస్సీ మెంటర్ విక్రమ్ సార్గా మారిన జర్నీ ఏంటి? సో మాకు లైట్గా తెలుసు, బట్ స్టూడెంట్స్కి దాని గురించి కొంచెం మీరు చెప్పగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరంటే ఏంటో కూడా తెలుస్తుంది. నార్మల్గా నేను పర్సన్ కన్నా ప్రోగ్రామ్ పెద్దది అనే ఫీలింగ్ నాకు ఉంటుంది అన్నమాట. సో అందుకే ఎప్పుడు నా గురించి పర్సనల్గా ఎప్పుడు ఏం చెప్పలేదు. బట్ యా సార్, స్టూడెంట్స్ ఆల్సో షుడ్ నో అని మీరు చాలా మందికి అది క్రెడిబిలిటీ మ్యాటర్స్. ఖచ్చితంగా సార్. సో చెప్తాను. 9th వరకు ఏమైందంటే నేను ఒక చిన్న ఆదిలాబాద్లో ఆసిఫాబాద్ అనే చిన్న విలేజ్, మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా, ఆ టౌన్లో పెరిగాను. అక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ పెద్ద ప్రియారిటీ, అమ్యూనిటీస్ పెద్ద ఏం లేకుండే. సో ఇంకొకటి కూడా ఉండే మా ఫ్యామిలీలో, ఎప్పుడో మా ఇంట్లో 3వ సంతానం, చదువు రాదు అని చెప్పి ఎవరో బాబాలు వీళ్ళు ఉంటారుగా, వాళ్ళు ఎవరో చెప్పారట నేను పుట్టక ముందే. చెప్తే సో నేను పుట్టినప్పుడు అందరూ లైక్ తినేనా విలేజెస్ లో వస్తూ ఉంటారు జాతకాలు చెప్తామని. అయితే అలా వాళ్ళు మళ్ళీ ఏదో పూజలు చెప్పారు, అది అంటే చేయించారు. బట్ దే బిలీవ్ దట్ అలా ఉంటుంది అని చెప్పి. సో మై పేరెంట్స్ ఆల్సో నెవర్ కేర్డ్, ఫ్యామిలీ ఆల్సో ప్రతి ఒక్కరు. సో ఎక్కువ చదవలేదు, నేను కూడా చదువు మీద పట్టించుకోలేదు. దే బిలీవ్డ్. అంటే ఆ టైం నీకు విలేజెస్ ఎట్లా ఉంటుంది. సో అలా స్టార్ట్ అయింది, అంటే చదువు లైట్ తీసుకోవడం. బట్ మళ్ళీ పెరుగుతుంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాకు చదువు రాదు, ఏబిసిలు కూడా రావు, అది ఇది చదవడం రాదు, ఇట్లాంటి జరిగేసరికి బుల్లింగ్ చాలా ఎక్కువయ్యేది. వరంగల్ అనే ఒక ఊరు సిటీకి వచ్చేసి అక్కడ పెద్ద స్కూల్లో జాయిన్ చేయించినప్పుడు ఇజ్జత్ పోయింది. ఇంకా అందరికి అర్థం అయిపోయింది అనమాట, ఈయనకేం రాదు, మిగతా వాళ్ళందరికి అన్నీ వచ్చు. సో అక్కడికి వెళ్ళినాక చాలా కష్టాలు పడ్డా. అందరు తెలిసిపోయింది అనమాట నాకేం రాదని చెప్పి. ఏబిసిలు రావు, ఐలు రావు, చదవడం రాదు, రాయడం రాదు. నా టీచర్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. తెలుగు టీచర్ రమేష్ సార్, ఇంగ్లీష్ టీచర్ శ్రీనివాస్ సార్, మా హిందీ మేడం, ముగ్గురు హిందీ మేడం చాలా ఎక్కువ బిలీవ్ చేస్తున్నారు. ముగ్గురులో మిగతా ఇద్దరు ఏంటంటే నేను కష్టపడుతుంటే నా కష్టానికి సహాయం చేశారు. నేను కష్టపడినప్పుడు కూడా నాకు ఉంది తెలివి అని చెప్పి రికగ్నేషన్ మా హిందీ మేడం. సో ఒక రోజు ఓవరాల్ గా అందరినీ లెసన్స్ చెప్పమని చెప్పారు. ఎవ్రీవన్ వాస్ కమింగ్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అవుతుంటే నేను కూడా వెళ్ళి చెప్పా. నాకు దానికి భయం ఉండే, నాకు చదవడం రాయడం రాదు కదా. అప్పో నేను ఎప్పుడు వెళ్ళి ఏం చేయలేదు అన్నమాట, ప్రతి దగ్గర 0 ఎలక్యూషన్ అని చెప్పొచ్చా. వెళ్ళి చెప్పంగానే ఒకసారి మెల్లిగా సైలెన్స్ అయిపోయింది. అటు ఇటు చూస్తే మా హిందీ టీచర్ వాళ్ళు ఇట్లా వాళ్ళకు కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినాయి. అందరు లేచి స్టాండింగ్ ఓవేషన్. మేడం వచ్చి నా చేయి పట్టుకుంది గట్టిగా. మా ఇంగ్లీష్ సార్ వచ్చి దూరం వెళ్ళిపోయింది. ఒకసారి దూరం వెళ్ళిపోయి చూస్తున్నాను నన్ను, కళ్ళ లేదు. తను కూడా ఇన్ని రోజులు నేను చూసిన విక్రమ్ అయితే అరే నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని గుర్తున్నాయి బాగా, చాలా క్లియర్ కట్ గా ఇమాజినేటివ్ గా నాకు మా కళ్ళ ముందు జరిగినట్టు అంత మంచి హిందీలో అంత మంచి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు, ఫెయిల్ ఎట్లయితున్నావు అంటే నాకు రాయడం చదవడం రాదని. కానీ అప్పటికి నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి ఇవన్నీ జరుగుతుంటే. నా లైఫ్ లో అప్పుడు ఒక అప్రిసియేషన్ లేదు నాకు. మీరు వరంగల్కి వచ్చినప్పుడు షాక్ అయ్యారు, ఇప్పుడు టీచర్ షాక్ అయ్యారు. సో అప్పుడు మాకు వాళ్ళు చెప్పారు అనమాట, యూఆర్ నాట్ డమ్, నీకు తెలివి ఉంది, నీకు రాయడం చదవడం అనే 2 బేసిక్ థింగ్స్ రాలేదు, కానీ అండర్స్టాండింగ్, గ్రాస్పింగ్ అండ్ రీక్రియేటింగ్ దట్ అవన్నీ ఉన్నాయి. బట్ అది ఎక్స్ప్రెస్ చేసే 2 మెథడ్స్ లేవు, రైటింగ్ అండ్ రీడింగ్. ఈ మెథడ్స్ లేవు. ఇంకో ఓవరాల్ గా యూ ఆర్ డూయింగ్ పర్ఫెక్ట్. ఓవరాల్ ఎగ్జామ్స్ అంటే నువ్వే టాపర్ అన్నారు.
ఈ ఎగ్జామ్ మాత్రం నువ్వు పెట్టు పాస్ కూడా కాలేదు, టాప్ అయిపోయినా. చాలా ధైర్యం వచ్చింది. ఐ ఫీల్ లైక్ ఆ రోజు ఏడిచేసిన నేను చాలా, అంటే నేను పనికొచ్చేవాడిని నా చదువుకి అని చెప్పి. సో ఆ బిలీఫ్ ఒకటి క్రియేట్. దాని తర్వాత డ్యూ టు సమ్ అంటే మా నాన్న ఎవరో మీ అబ్బాయిని కానీ పంపకం చదువుతలేదని ఎవరో ఒక మాట అంటే నా కోపం వచ్చి నేను హాస్టల్కి వెళ్ళిపోయి చదువుతా అని చెప్పి నన్ను అప్పుడు పంపియా అన్నారు, మా ఫెయిల్ అయినా అని చెప్పి. నేను 3 months టైం ఇవ్వండి, ఆ టైం ఇస్తే ఆ టైంలో చదివేస్తాను, క్లియర్ చేస్తే 10th లో చేసుకోండి, లేకుంటే మళ్ళీ 9th లో చదువుతా అన్నా. లైక్ యూ టుక్ ఇట్ యాస్ ఎ ఛాలెంజ్. ఇంకా డూ అంటే ఓకే చదువుతా అంతే అని వెళ్ళిపోయా. వెళ్ళిపోతే వాళ్ళు సరే 3 months టైం ఇస్తామని చెప్పి ఫస్ట్ డే క్లాస్ లో కూర్చోబెడితే అందరూ తెలిసిపోయింది. మళ్ళీ ఫుల్ కొట్టింది అందరూ, ఫ్యాకల్టీస్ మస్తు కొట్టేటోళ్ళు టీచర్లు అప్పుడు. ఎందుకు సార్? అంటే చదవకున్నా రాయమన్నా ఎగ్జామ్ రాయకున్నా ఏమో మా హాస్టల్లో బాగా స్ట్రిక్ట్ ఉండేది అన్నమాట, చాలా స్ట్రిక్ట్, మిలిటరీ లెవెల్ స్ట్రిక్ట్ ఉండేది. సో 4 o'clock లేవాలి, 10 o'clock పడుకోవాలి, టాయిలెట్ కూడా మధ్యలో వెళ్ళొద్దు, వెళ్తే కొట్టిన 2 కొడతా దాని తర్వాత పంపించడం అట్లా. అంటే అది నాకు పనికొచ్చింది లేండి. కాకపోతే అంటే నాలాంటి చదువు అసలు పడని వాడు కూర్చొని ఆ డిసిప్లిన్ ఉండాలంటే ఆ డిసిప్లిన్ నాకు చాలా హెల్ప్ అయింది అక్కడ. సో ఐ వాజ్ లైక్ ఓకే, నాకు దొరికింది ఒక మంచి డిసిప్లిన్ ఉంచే ప్లేస్ దొరికింది అనే ఫీలింగ్ లో నేను వెళ్ళా. టర్నింగ్ పాయింట్. అక్కడ 3 months అయిపోయాక 35% పాస్ అయ్యా. ఓకే. యా, అంటే అందరు క్లాస్ లో కూర్చుంటే నన్ను స్టాఫ్ రూమ్ లో కూర్చోబెట్టి స్లేట్ ఇచ్చి ఏబిసిడీలు రాపించాను బల్బంతో. ఇక్కడ లైన్ ఇక్కడ పైన స్టార్ట్ చేస్తే కిందికి పోయేది, కింద స్టార్ట్ చేస్తే పైకి పోయేది. సో ఆ లైన్ లో ఎట్లా రాయాలి అని చెప్పారు, ఎక్స్ప్రెషన్ నేర్పించారు, రీడింగ్ నేర్పించారు. అలాంటి చాలా జరిగినాయి. అంటే ఒక మనిషి టీచర్ బిలీవ్ చేసినప్పుడు అండ్ స్టూడెంట్ పట్టుదలకు వచ్చినప్పుడు ఏదైనా సాధించగలుగుతారని ఆ రోజు అర్థమైంది. అప్పుడు మా స్కూల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ మా ప్రిన్సిపల్ సార్ వివేకానంద బుక్స్ ఇచ్చేది. ఓకే. సో ఆ వివేకానంద బుక్స్ తీసుకొని వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ తెచ్చేసుకుంటున్నా నేను అనుకున్నా. అనుకోని వెళ్ళి వాళ్ళని అడిగిన నాకు ఇవ్వరా బుక్ అని చెప్పి. అంటే మా ఫ్రెండ్స్ వాడు ఎట్లా చదివేటాడు కదా, పక్క పడేసాడు వాడు ఎట్లా అని చెప్పి ఇన్ని తీసిచ్చిన అన్ని తీసుకోపోయి ఇట్లా పట్టుకోపోయి కూర్చొని నేను చదవడం స్టార్ట్ చేస్తాను. నన్ను సొంతంగా నా లైఫ్ లో నాకు చదవడం వచ్చినాక ఫస్ట్ చదివిన బుక్స్ అవే వివేకానంద బుక్స్. లైఫ్ లో ఏమైనా అవ్వచ్చు అని అర్థమైంది. అంటే అప్పుడే నాకు మెరాకిల్ జరిగింది. ఇట్స్ వెరీ స్టాటిస్టిక్స్ కూడా చెప్తూ ఉంటాయి. 9th వరకు మన ఇండియాలో చాలా మంది 70% పాపులేషన్ స్టూడెంట్స్ ఎవరికి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ లో చదివే వాళ్ళకు రాయడం చదవడం రాదు. అవును సార్, కరెక్ట్. సో వాళ్ళందరూ డ్రాప్ అవుట్ అయిపోతారు మోస్ట్లీ. లక్ ఏంటంటే మనము ఆ కేటగిరీకి రాలేదు, ఆ మిగతా పర్సంటేజ్లో ఎవరైతే బయటపడ్డారో దానిలోకి వచ్చేస్తాం. సో 9th వచ్చేసరికి మనకు 90% ఎబోవ్ వెళ్ళిపోయింది. ఇక చదవడం అనేది ఒక అలవాటు అయిపోయింది. లైక్ యూ టేస్టెడ్ దట్. యా, చదువు లేకుంటే నాకు ఇంకా అవ్వట్లేదు. ఐ వాంటెడ్ టు డూ మోర్. మా ప్రిన్సిపల్ సార్ మా నాయనక ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టుకుని ఇట్లా 15% నుంచి ఇట్లా మెల్లిగా 90%కి వెళ్ళిపోవడం, దిస్ ఇస్ మై సక్సెస్ అని చెప్పి అందరూ చూపించేది. షార్ప్ రైజ్ ఉంటుంది గ్రాఫ్ లో. తర్వాత కొంచెం పొగరుతో 11th కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను. అప్పుడు నాకు అర్థమైంది అనమాట, హంబుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. ఓకే. సో మళ్ళీ చదవడం స్టార్ట్ చేసిన గట్టిగా. 12th లో అందరు నేను పాస్ అవుతున్నా లేదా అనుకున్నాను. మా చుట్టాలందరూ నా వెనక రోల్ నెంబర్ ముందర రూమ్ నెంబర్ వాళ్ళ రిజల్ట్ అనమాట, కాపీ కొట్టి పాస్ అయినా. అలానే ఉంటుంది. నేను మా స్టూడెంట్స్ కూడా తెలుసు చాలా మంది, వాళ్ళ చుట్టాలు కూడా అలానే చూస్తూ ఉంటారు. ఇప్పటిదాకా ఏం రాదు కదా, సడన్ గా ఇంత ఎలా వచ్చింది అంటే నాకు చిన్నప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా నేను ఏమైనా అల్లరి చేస్తే అరే యాపిల్ స్పెల్లింగ్ చెప్పరా నువ్వు, లేకుంటే అల్లరి చేయక సైలెంట్ గా, నాకు ఇచ్చేది పోయేది అనమాట అందరి ముందు. మిగతా వాళ్ళందరూ చెప్పేటోళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు, నాకు రాదని చెప్పి నన్ను టార్గెట్ చేసేట్లా చేసేటోళ్ళు. మిగతా వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఆడుకోవచ్చు, నేను ఆడుకోవచ్చు, నేను ఎక్కువ అల్లరి చేసేటోళ్ళు. దాని తర్వాత ఒకసారి నేర్చుకొని వచ్చిన పైనాపిల్ స్పెల్లింగ్ చెప్పరా, బాధపడ్డా, నన్ను కావాలని చేస్తున్నాను, బాగా బాధ అనిపించేది. సో టిల్ 8th క్లాస్ కూడా జరిగింది అనమాట అట్లా. ఇలా వెళ్తుంది. 12th వచ్చేసరికి కూడా వాళ్ళు కాపీ కొట్టిందేమో నాకు థాట్ లో ఉన్నారు. మొత్తానికి అంటే మంచి మార్కులు వస్తున్నాయి, ముందట వెనక వాళ్ళది ఓకే నార్మల్ గానే ఉంది. వీడు ఎట్లా పాస్ అవుతున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. ఎంసెట్ ఏమైంది అని అందరూ అడుగుతున్నారు. మన లోకల్ కాలేజీలో సీట్లు వస్తాయా లేవా అని చెప్పి ఎన్ఐటి క్రాక్ చేసిన. ఎన్ఐటి క్రాక్ చేసినాను. ఓకే. దట్ వాజ్ ద డే మై హోల్ నా సర్కిల్ మొత్తంలో ఇటు చదువుతాడు ఎస్టాబ్లిష్. ఎన్ఐటి క్రాక్ చేయడం అనేది ఇంకా దానికి డౌట్ లేదు. ఇంకా గ్రేట్ సార్. లైక్ ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యింది లాస్ట్ ఎన్ఐటి అంటే నాకు ఆ ఎన్ఐటి క్రాక్ అయింది కాబట్టి సగం లైఫ్ ఎక్కడైతే నేను చదవలేనని ముద్ర పడిపోయిందో ఆ ముద్ర తీసేసినాం, తీయగలిగినాం. మళ్ళీ ఇక్కడ నేను లోకల్ కాలేజ్ చేస్తుంటే మళ్ళీ వీళ్ళే లక్కులు వచ్చిన అనే ఫీలింగ్ లో ఉండేది. నా కష్టం బయటకు వచ్చేది కాదు. ఆ రిజల్ట్ ఎన్ఐటి ఏదైతే అయిందో నా కష్టాన్ని ప్రూవ్ చేసింది.
నిజంగా వీడు కష్టపడి మారి మొత్తం చేంజ్ చేసేసుకున్నాడు గ్రాఫ్ అని చెప్పేసి ఐఎస్ఐ మార్క్ లాగా పడిపోయింది. పడిపోయింది. అంటే ఐ వాజ్ రియలీ అంటే ఐ హ్యావ్ ఫుల్ గ్రాటిట్యూడ్ ఫర్ దట్ డే. కాకపోతే నేను ఎగ్జామ్ రాసిన రోజే నాకు తెలుసు బయటకు వచ్చినప్పుడు అయిపోద్ది అని చెప్పి నమ్మలేదు ఎవరు. విక్రమ్ సార్ లైఫ్ బిఫోర్ ఎన్ఐటి ఆఫ్టర్ ఎన్ఐటి అని చెప్పొచ్చు. బిఫోర్ 9th ఆఫ్టర్ మిగతా అన్ని చాలా వెళ్ళిపోతూనే ఉంది గ్రాఫ్, అదంతా వెళ్తూనే ఉంది. బిఫోర్ 9th ఆఫ్టర్ 9th అని చెప్పుకోవచ్చు నా పర్సనల్లీ నాకు. ఎందుకంటే దట్స్ వేర్ మై ఎడ్యుకేషన్ జర్నీ స్టార్టెడ్. మా లైఫ్ మొత్తం ఎడ్యుకేషన్ దాని మీద డిపెండ్ అయి ఉంది, దానివల్లే మారింది, దానివల్లే నేను బతకగలుగుతున్నాను. అదే నా ప్యాషన్. ఇప్పుడు ఐటీ జాబ్స్ ఇవన్నీ కూడా అమెజాన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ చేస్తున్నాను. అవన్నీ వదిలేసి కూడా మళ్ళీ దీంట్లోకి రావడం కారణం మీద నాకు ఎడ్యుకేషన్ మీద ఉన్న ప్రేమ. ఆర్టిఫిషియల్ చేసారా? అమెజాన్ లో ఏఐ మీద వర్క్ చేసిన అలెక్సా ఉంటుంది కదా, వాటిని డెవలప్మెంట్ చేస్తున్నాను. ఆఫ్టర్ దాట్ మన యూపీఎస్సీ అవన్నీ మీకు తెలిసిందే. అవును సార్. ఎన్జిఓ గవర్నమెంట్ స్కూల్స్ కి టైఅప్ అయ్యి ఎన్జిఓస్ కి వర్క్ చేస్తున్నాను. బిలో 5th క్లాస్ వల్ల ఎవరైతే చదువుకి గ్యాప్ ఉంటుందో నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కదా, ఆ గ్యాప్ ఫిల్ చేయాలని చెప్పి నేను కూడా ఎన్జిఓస్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళకు అది చేసేవాళ్ళు. మన ఇన్స్టాగ్రామ్ లో కూడా నా పోస్ట్ లో ఒక నేను క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడు పిల్లలు అరిసే వీడియో ఉంటుంది ఒకటి, భలే అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. ఇది చూసి ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది నాకు, దట్స్ ద ఇంపాక్ట్ వీ కెన్ మేక్ అని. అవును సార్. సో అలాంటివి చాలా జరిగినాయి. అక్కడ నుంచి ఇంకా వెళ్తూనే ఉంది. ఇంత దూరం వచ్చేసినాము. ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 years. బేస్డ్ ఆన్ నా ప్యాషన్ తో ఇందులోనే ఉన్నాను. ఎప్పుడు ఎవరికి చెప్పలేదు ఇష్టం. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ టెల్లింగ్ ఎనీవన్. అవును సార్. దాని తర్వాత మొన్న అవార్డు కూడా వచ్చింది ఎడ్యుకేషన్ సెక్టర్. హ్యాపీ గుడ్ సార్. అంటే ఇప్పుడు ఈ జర్నీ చూసుకుంటే లైక్ ఇట్ వాస్ హ్యూజ్ గ్రోత్. యూపీఎస్సీకి రావాలని ఎందుకు అనిపించింది? అండ్ యూపీఎస్సీ రావడంతో పాటు మీరు ఏదో క్రాక్ చేద్దాం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అని కాకుండా లైక్ ఇక్కడే ఉండాలి, ఒక మెంటర్ అవ్వాలి, స్టూడెంట్స్కి ఏదో చేయాలి అంటే ఏదో బలమైన రీజన్ లేకపోతే, అంత స్ట్రాంగ్ ప్యాషన్ లేకపోతే మెంటర్గా ఉండడం కష్టం. ఒక యూపీఎస్సీ మెంటర్గా స్టార్ట్ అయ్యి ఈరోజు మీరు మెంటర్షిప్ ప్రోగ్రామ్ కోసం స్టూడెంట్స్ ఇంత అడుగుతున్నారు అంటే ఏంటి, దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? అంటే న్యాచురల్ ప్యాషన్ ఒకటి ఉంది సార్, దట్ ఈస్ దేర్ ఆల్వేస్. దానివల్ల ఇవన్నీ ఎక్స్ట్రా అవన్నీ ఎంజాయ్ నాకు డబ్బులు వస్తాయి అవన్నీ చేయడం అవన్నీ న్యాచురల్ ప్యాషన్ అవి. సో దాని మీద ఉంది. కాకపోతే పాండమిక్ లో చాలా మంది స్టూడెంట్స్ ఈ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నిటి వల్ల చాలా సఫర్ అయ్యారు. కోవిడ్ వచ్చినప్పుడు లక్షల కోట్లు లాస్ అయిపోయింది మొత్తం అందరికి. స్టూడెంట్స్ బ్యాచ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా జరగలేదు. డబ్బులు కట్టి వాళ్ళు లాస్ అయిపోయారు కదా అట్లా వాళ్ళందరూ. పోతే పోయిన డబ్బులు వీళ్ళకి మెంటల్ టార్చర్ స్టార్ట్ అయిపోయి సూసైడల్ టెండెన్సీస్. అదే మెంటర్ నాకు కాల్ చేసి చచ్చిపోతుంది ఏం చేయాలి ఇట్లాంటివి చాలా చేశారు. 1-on-1 మెంటర్షిప్ ఇవ్వచ్చు కదా అని చెప్పి నేను చాలా ఇన్స్టిట్యూట్స్ ని ఎవరైతే మనకు టైఅప్ ఉన్నారో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అందరి మందికి చెప్పారు. చాలా మందికి చెప్తే లైక్ నో వన్ యాక్టెడ్ ఆన్ ఇట్ ప్రాపర్లీ. సో నేనే పర్సనల్ గా బ్యాచెస్ తీసుకోవడం స్టార్ట్ చేసినాను మెంటర్షిప్ 1-on-1. అలా దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ మెంటర్షిప్ అనేది. అవుట్ ఆఫ్ నెసెసిటీ ఫర్ ద స్టూడెంట్స్ ఇట్ స్టార్టెడ్. మనకు స్టూడెంట్స్ నుంచి చెప్పంచు ఉన్నాం కాబట్టి మనకి ఏం చేయాలో తెలుసు కాబట్టి ఇట్స్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. స్టూడెంట్స్ ఆర్ హ్యావింగ్ రియల్లీ గుడ్ టైం. కష్టపడుతున్నారు కానీ ప్రెషర్ లేకుండా హ్యాపీగా సాటిస్ఫాక్షన్ తో చదువుతున్నారు. డెఫినెట్ గా సార్. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఎ టీమ్ మేము చూస్తున్నాం, వి నో లైక్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ విత్ యూ అనేది. స్టూడెంట్స్ కూడా హౌ ఇట్ వుడ్ బి ప్రిపేరింగ్ అండర్ యూ అనేది వాళ్ళకి ఆ టేస్ట్ కనబడుతుంది. అది క్యారెక్టర్ అండి. ఇంకా నా టీం అయినా నా స్టూడెంట్స్ అయినా ఎవరైనా కానివ్వండి ప్రెషర్ ఉండొద్దు. ప్రశాంతంగా హ్యాపీగా రిగ్రెట్స్ లేకుండా ఎంత కష్టపడతామో, కష్టపడి చచ్చిపోయినాడు ఎవరు లేడు. సో ఎంత కష్టపడతామో అంత కష్టపడేసి ఎంత చేయగలుగుతాం అంత చేసి ఇచ్చి ఇప్పుడు చేపించే వాళ్ళు బయటలేదు కూడా మనం చేస్తున్నాం అదే మెంటర్షిప్ లో. నా టీంలో మీరు చూస్తున్నారు ఎంత చేయగలుగుతాం అంత చేద్దాం, మిగతాది తీసుకుంటాం. అంటే నాకు నచ్చేది ఏంటంటే మీరు లైక్ స్టూడెంట్స్ కూడా చెప్తుంటారు నాకు ఇది, నాకు పర్సనల్గా కూడా అది చాలా ఇష్టం. కష్టపడతారు కానీ అది కష్టం లాగా కాదు, ఇష్టపడి చేయమంటారు దాన్ని. సో కష్టం అనిపించదు. ఇప్పుడు ప్రిపరేషన్ మీరు చాలా విగరస్ చేయిస్తారు, రిగరస్ ప్రిపరేషన్ అయినా కూడా దే ఎంజాయ్ ఇట్. అది నాకు చాలా మంచిగా అనిపించిన పాయింట్ అనమాట. యా అంటే సింపుల్, పీపుల్ డోంట్ నో హౌ టు డూ థింగ్స్ నార్మల్లీ, ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. సో వాళ్ళకి చెయ్యాలని ఉంటుంది, కష్టమే వస్తున్నాం. మీరు మన టీంలో అయినా వర్క్ చేయడానికైనా అందరూ, స్టూడెంట్స్ అయినా చదవడానికి అందరూ కష్టపడి చాలా గొప్ప వాళ్ళం అవుదాం అనే ఫీలింగ్ లోనే ఉంటాం. కాకపోతే ఆ ఆపర్చునిటీ, ఆ స్టేజ్ దొరకదు వాళ్ళకి. అది మనం ఇవ్వడం మన బాధ్యత నా ఫీలింగ్. కరెక్ట్. సరైన శిష్యుడికి సరైన గురువు దొరికితేనే
నాకు దొరికారు ఒక టైంలో నాకు దొరికారు చాలా మంది, అంటే 100 గురువులు పిచ్చి పిచ్చి చేయొచ్చు, కానీ ఆ ముగ్గురు ఎవరైతే దొరికారు దే హావ్ మేడ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మై లైఫ్. నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు, చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అంటే ఐ హ్యాడ్ సూసైడల్ టెండెన్సీస్ ఎట్ పాయింట్ 9th లో బిఫోర్ అవన్నీ ఏంటంటే ఆల్ ఆఫ్ దట్ నాకు అర్థమైంది. అంటే ఇఫ్ సమ్వన్ ఈస్ దేర్ హూ కెన్ యాక్చువల్లీ టెల్ యూ ద రైట్ థింగ్స్ రైట్ వే, పీపుల్ ఆర్ విల్లింగ్ టు డూ ఎనీథింగ్. కష్టపడతారు, ఎంత దూరమైనా వెళ్తారు, కరెక్ట్ చెప్పే వాళ్ళు ఉంటారు, అది ఇంపార్టెంట్. అది నేను రియలైజ్ అయినప్పుడు నాకు అర్థమైపోయింది అనమాట. స్టూడెంట్స్ కి చాలా సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, హ్యాపీ చదువుకోవాలా, హెల్తీగా ఉండాలా, అంటే వాళ్ళకి ఈజీగా కనిపించాలి. కానీ బయట వాళ్ళకి చూస్తే ఇంత కష్టపడుతున్నాడు ఏందన్న ఫీలింగ్ రావాలి, మనకు కాదు బయట వాళ్ళకి కనిపించాలి ఆ ఫీలింగ్. సో మనకు ఎంజాయ్ చేసుకుంటే చదవాలి, సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, యా ఎవ్రీ డే అచీవ్మెంట్ ఉండాలి. దట్స్ మెంటర్షిప్. మీరు యాక్చువల్లీ ఇవన్నీ మెంటర్షిప్ ఫీచర్స్ నాకు. సో ఐ థింక్ అంటే మీకు న్యాచురల్ గా ఉండే వాటినే మెంటర్షిప్ లో స్టూడెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మేబీ దే ఆర్ ఎంజాయింగ్. లేకుంటే మనము ఆర్టిఫిషియల్ గా ఎవడో చేసినా మనం కాపీ కొడదాం అనుకుంటా కాదు. ఇప్పుడు రైట్ నో మనము ఇవన్నీ చెప్పినాం కదా, ఇవే మాటలు ఇంకా 10 మంది చెప్తారు ఇప్పుడు ఈ వీడియో చూసి, వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు. కాపీ అంటే గుర్తొచ్చింది 100%. అంటే కోవిడ్ ఆఫ్టర్ పాండమిక్ మీరు స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్స్, ఏదైతే ఇంతమంది ఇన్స్టిట్యూట్స్ తో మాట్లాడి చేయించాలనుకున్నారు, లైక్ దే టుక్ ద ఐడియాస్ అండ్ దే ఇంప్లిమెంటెడ్ ఇట్. కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయలేదు, లైక్ దాన్ని వాడేసుకున్నారు కదా నేమ్స్ అవి. అవును, అది హ్యాపెన్స్. నాకు తర్వాత అర్థమైంది, స్టార్టింగ్ లో అర్థం కాలేదు, స్టార్టింగ్ కొంచెం కోపం కూడా వచ్చేది. అంటే చేసేది ఉంటే బాగా చేయండి, నేనే చెప్తున్నా కదా బయట చేయండి అని చెప్పి. సో చేసుకోండి బాగానే, కానీ పేర్లు వాడుకున్నారు, ఇంప్లిమెంటేషన్ లేదు. దట్ హర్ట్ మీ లాట్. అంటే మోసం చేయడం అన్నట్టు కదా, నథింగ్. మోసంగా ఉన్న ఏముందంటే మెంటర్షిప్ అంటారు. మెంటర్షిప్ అంటే టెస్టులు పెడతారు, క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెంటర్షిప్ అంటే మీ స్టూడెంట్ ప్రాణాలకు మీ ప్రాణం అడ్డేయడం ఆ లెవెల్లో. అంటే వాళ్ళకు ఎడ్యుకేషనల్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా యూ షుడ్ బి దేర్. సిస్టమ్ బయట మెంటర్షిప్ అంటే ఏంటి సార్, షెడ్యూల్ ఇచ్చేస్తాను, టెస్టులు పెడతాము, ఆ టెస్టులు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనుషులు ఇప్పుడు పట్టించుకుంటావు, మెకానికల్ ఉంది, అది మెకానికల్ కదా. మెంటర్షిప్ అంటే ప్రాపర్లీ అది గురుకుల సిస్టమ్ లాగా ఉంటుంది. ఓకే, బయట పేర్లు వాడుకుంటున్నారు, కానీ ఆ వర్డ్ ఫేమస్ అయింది, వర్డ్ వాడేసుకుంటున్నారు, కానీ నన్ను యాక్చువల్గా ఏం చేయించాలో అది సార్. మీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ పేరు యాక్ట్ అని పెట్టారు, యాక్టివ్ కొలాబరేషన్ ట్రైబ్. ఇందులో జాయిన్ అయిన స్టూడెంట్స్, ప్రీవియస్ స్టూడెంట్స్ కూడా నాతో పర్సనల్ గా చెప్పింది ఏంటంటే, సార్ మేము కోచింగ్ తీసుకున్నా సరే, లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్నా కూడా దానికన్నా మాకు మెంటర్షిప్ లో ఎక్కువ ఇంపాక్ట్ ఉంది, ఎక్కువ నేర్చుకున్నాము. ఇక్కడ మాకు ఈ జర్నీ కరెక్ట్ గా ఉంది, పాత్ మాకు అర్థం అవుతుంది, మా సిచ్యువేషన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఈ క్లారిటీ కోచింగ్ లో రావట్లేదు. సో నాకు అనిపించింది కోచింగ్ కంటే కూడా మెంటర్షిప్ బెస్ట్ ఉంది, రిజల్ట్స్ ఇస్తున్నాయి. లైక్ హౌ ఇస్ దట్ పాసిబుల్? ఏముంది అసలు మెంటర్షిప్ లో? మనకి అనిపించేది ఏముంది సార్, స్టూడెంట్స్ చెప్తున్నారు అది. ఇది స్టూడెంట్ రివ్యూ సార్. అయితే దీనిలో ఏంటంటే ఫస్ట్ థింగ్, మెంటర్షిప్ అనేది అందరు చేయడం వేరు, పర్సనల్ ప్యాషన్ తో చేయడం వేరు. మెంటర్షిప్ డిపెండ్స్ ఆన్ పర్సన్. ఆ పర్సన్ కి ఎంత ప్యాషన్ ఉంది, ఎంత ఇష్టం ఉంది, నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా, ఆడుకుంటున్నారా, జస్ట్ మనీ కోసం చేస్తున్నారా. మనం పెద్ద ప్రోగ్రామ్స్ ఏం చేయం, మెంటర్షిప్ మేజర్ మన హై లెవెల్ ప్రియారిటీ మెంటర్షిప్ ఉంటుంది. సో బ్యూటీ ఆఫ్ అవర్ మెంటర్షిప్ ఇట్ ఇస్, మనది బిగినర్ ఎన్సీఆర్టీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, 6th క్లాస్ ఎన్సీఆర్టీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇట్స్ అ బిగినర్ ఫ్రెండ్లీ మెంటర్షిప్ ప్రోగ్రామ్. యాజ్ వి గో ఫార్వర్డ్ ఇట్ విల్ బికమ్ వెరీ అడ్వాన్స్డ్ యాజ్ స్టూడెంట్ గ్రోస్. సో అలా అయ్యేసరికి ఏంటంటే స్టూడెంట్ ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటున్నారు, అండ్ ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఎంగేజింగ్ విత్ దెమ్ ఎవ్రీ డే. నాట్ జస్ట్ ఎప్పుడో టెస్టులు పెట్టి ఎప్పుడో ఒకసారి క్లాస్ తీసుకోవడం కాదు, ఎవ్రీ డే వీఆర్ పుట్టింగ్ టెస్ట్. చాలా మంది అది చెప్తారు, కాకపోతే ఎవ్రీ డే వీఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ క్వశ్చన్స్, వీఆర్ టాకింగ్ టు ద స్టూడెంట్స్ అండ్ డిస్కసింగ్ వాట్ ద ప్రాబ్లమ్స్ సార్. ఆ కాన్సెప్ట్ మీద విత్ దెమ్ ఇట్ సెల్ఫ్. చాలా మంది మన స్టూడెంట్స్ ఎవరైనా బయట మీరు కూడా వచ్చి ట్రై చేయొచ్చు. సో ఆ లెవెల్లో మనం ఎవ్రీడే ఇంటరాక్ట్ చేసి ఎవ్రీడే వాళ్ళకి ఆ రోజు ఒక ఎండ్ టు ఎండ్ సిస్టమ్ ఇస్తాం. ఇవాళ చేసింది వాళ్ళు ఇది అయిపోయింది అమ్మయ్య అనే ఫీలింగ్. ఇప్పుడు ఏంటంటే కష్టపడుతున్నారు, ప్రెషర్ లేదు, సాటిస్ఫాక్షన్ ఉంది, ఎందుకంటే దే ఆర్ వర్కింగ్, దే ఆర్ గెట్టింగ్ ద రిజల్ట్ ఆన్ సేమ్ డే, వీఆర్ హ్యావింగ్ టెస్ట్ యాజ్ వెల్, ఆ రివార్డ్ సిస్టమ్స్ ఎవ్రీడే డైలీ. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి దట్స్ హ్యాపెనింగ్. ఇప్పుడు కోచింగ్ వచ్చేసరికి ఏమైపోతుంది అంటే పిల్లలకు లక్షలు పెట్టినా కూడా వాళ్ళకు వర్కింగ్ హార్డ్ కన్నా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ నాట్ వర్కింగ్ హార్డ్ ఇన్ ద కోచింగ్. స్టూడెంట్స్ కూర్చొని వింటూ ఉంటారు, ప్రెషర్ ఎవరు తీసుకోవాలా? ప్రెషర్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటలేదు. ఇన్స్టిట్యూట్ ఒక టీచర్ని పెట్టేసి చెప్పించేస్తుంది ఒక్కొక్క సబ్జెక్ట్ కి, కానీ దాని తర్వాత రివిజన్లు ఇవన్నీ ప్రెషర్లు అన్ని తీసుకునేవారు స్టూడెంట్. ఈ స్టూడెంట్ తీసుకొని కోచింగ్ అయిపోయే లోపలే పిచ్చోడు అయిపోతున్నారు.
మీరు రోజు క్లాస్ వినేసి ఒక్కసారిగా కోచింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీద పడతాయి, ఇప్పుడు చదవాలి, తను స్టార్ట్ చేయాలి. సో కోచింగ్ అంతా ఏమైందో అర్థం కాదు. కోచింగ్ అయిపోయినాక ఓకే నేను ఇంత చేయాలా అని ప్రెషర్, ఎందుకంటే టెస్టులు సరిగ్గా రాస్తున్నాడు. కరెక్ట్. క్లాసులే పొద్దున నుంచి రాత్రి వరకు టైం ఎక్కడ సరిపోతుంది. కోచింగ్ అంటే క్లాసులు అయిపోయింది, సినామినం అయిపోయింది. కోచింగ్ అంటే క్లాసులలో కూర్చోబెడతాం, అది కూడా సగం చక్కగా చెప్తలేదు, అదో తలకాయ నొప్పి అయిపోతుంది. సో దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఫినిషింగ్ ద సిలబస్. మన ప్రియాంక చెప్తుంది లైక్ సిలబస్ ఫినిష్ చేయడం ఫోకస్ చేశారు, కానీ స్టూడెంట్స్ చదువుతున్నారా లేదా పట్టించుకోవట్లేదు. వాళ్ళు చేస్తారు అంతే ఉంటుంది. మరి దానికన్నా కూడా స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దు. కానీ డే టు డే వర్క్ చేసుకుంటూ డే టు డే ఆ సాటిస్ఫాక్షన్, ప్రశాంతంగా ప్రెజర్ లేకుండా హ్యాపీ. ప్రెజర్ ఎందుకు ఉండదో చెప్తున్నా, మనమే మాయ చేయడం కాదు. స్టూడెంట్ డే టు డే వర్క్ చేసిన ప్రెజర్ ఉండదు. కొంచెం ఎవ్రీ డే వీఆర్ పుట్టింగ్ దెమ్ కొంచెం ప్రెజర్ ఇస్తున్నాం, విచ్ దే కెన్ హ్యాండిల్. రియలిస్టిక్ టార్గెట్స్ అట్లాంటివి ఉంటున్నాయి కాబట్టి దే ఆర్ నాట్ బిల్డింగ్ ప్రెజర్, దే ఆర్ బిల్డింగ్ వర్క్. వాళ్ళకి రోడ్ మ్యాప్ అర్థమవుతుంది, ఇంత చేస్తున్నాము, ఇంత వర్క్ జరిగింది. వీఆర్ గివింగ్ దెమ్ షెడ్యూల్స్, ప్లానర్స్, వీక్లీ రిపోర్ట్స్ ఇవన్నీ ఇచ్చినాం. దే ఆర్ యూజింగ్ ఇట్. సో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ దే ఆర్ నాట్ ఫీలింగ్ లోన్లీ. ఎందుకంటే ఎవ్రీడే వీఆర్ బికమింగ్ కమ్యూనిటీ అన్నాం కదా, యాక్టివ్ కొలాబరేషన్. ట్రైబ్ అనేది ఏంటి? వీఆర్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టువర్డ్స్ సేమ్ గోల్. అందరం కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఒక ఎకో సిస్టమ్ ఫార్మ్ చేసేసుకున్నాం. సో వీఆర్ ఎనఫ్ ఫర్ అవర్ సెల్ఫ్. స్టూడెంట్స్ బేస్ మీద మనం చేంజింగ్ షెడ్యూల్స్ అకార్డింగ్ టు దెమ్. ఒకరు వెనకకుంటే వాళ్ళకి వెనక నుంచి ఎలా కవర్ చేయాలో చెప్తున్నాము, ముందుకు ఒకరు వెళ్ళిపోతే వాళ్ళకు అడ్వాన్స్ ఎట్లా వెళ్ళాలో చెప్తున్నాము. ఎవ్రీ వన్స్ షెడ్యూల్స్ ఆర్ ఇండివిజువల్లీ దేర్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ వన్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సేమ్ డిస్కషన్. సో ఎవరి పేస్ ప్రోగ్రామ్ వాళ్ళు వెళ్ళొచ్చు. బిగినర్ అయినా అంటే ఇంత కస్టమైజబుల్ చేస్తున్నాము, ఇంత వాళ్ళకు పర్సనలైజ్ చేస్తున్నాము, దగ్గరుండి మాట్లాడుతున్నాము. ప్యాషన్ తో తప్ప ఒట్టి ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పి చేసేస్తామంటే కాదు. ఇది పీపుల్ మీద డిపెండ్ అయ్యి, మనుషుల మీద డిపెండ్ అయి ఉంటుంది. మనిషి పర్సనల్ గా స్టూడెంట్ ని, మా స్టూడెంట్ నా టాపర్, వీడు ఏమైనా కాకుండా వీడిని ఏదో ఒకటి నేను చేసే వెళ్తా లైఫ్ లో అనే ఫీలింగ్ ఒక టీచర్ లాగా, ఒక మెంటర్ కు ఉండేది. అది ఒక ఇన్స్టిట్యూట్ చేయడం అనేది తప్పు, కరెక్ట్ కాదు, చేయలేరు కూడా, కష్టం. స్టూడెంట్ తో పాటు మీతో పాటు నేను లైక్ మన టీం అంతా కూడా ఎఫర్ట్స్ అండ్ టైం పెడుతున్నారు. సో మనం అందరం ఇంత ప్యాషన్ తో ఉంటాం కాబట్టి జరుగుతుంది. ఇట్ కాంట్ బి రెప్లికేటెడ్ ఈజీలీ. ఓకే. సో అందుకు వేరే వాళ్ళు చేద్దాం అనుకున్నా కూడా మాట వాడుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. అడిగిపోయిన ఇదే ఈ మాటలు కూడా మళ్ళీ చెప్పి చేసుకోవచ్చు. బట్ ఆస్క్ ఫర్ డెమో, ఆస్క్ ఫర్ ద స్టూడెంట్ టెస్టిమోనియల్స్, టాక్ టు దెం. స్టూడెంట్ టెస్టిమోనియల్స్ లైక్ దే ఆర్ ద లిట్మస్ టెస్ట్. అర్థమైపోతుంది కదండి ఏదైనా కూడా. సో అది మెంటర్షిప్ అంటే ఇంకేం లేదండి. దిస్ ఇస్ ఇంకా ప్రోగ్రామ్ గురించి ఒకసారి వస్తేనే అర్థమైంది. బట్ యా సింపుల్ చెప్తున్నాను, ఎవ్రీ డే వర్కింగ్ హార్డ్, ఎవ్రీ డే interacting, involving, every day doing your test, practicing, revising and learning every day. If that happens, then only preparation healthy. మనకి ఏమైతుంది, కోచింగ్ లో ఓన్లీ లెర్నింగ్ అవుతుంది. అంటే లిజనింగ్ మాత్రం అవుతుందేమో సార్? లైక్ లెర్నింగ్ కూడా కాదు, లిజనింగ్. దట్స్ వాట్స్ హ్యాపెనింగ్. అందుకే మిగతా అవ్వట్లేదు కాబట్టి ప్రెషర్ బిల్డ్ అవుతుంది అలా అనమాట. ఇంకా అందుకే సార్ మా స్టూడెంట్స్ చాలా సాటిస్ఫైడ్ ఉంది, హ్యాపీగా ఉంది, చాలా బాగా పర్ఫామ్ చేయడానికి కూడా కారణాలు ఇవే, ఇంకేం లేదు సార్. చాలా బాగా చెప్పారు సార్. లైక్ అంటే ఈ ప్రోగ్రామ్ ఈ డిజైన్ చేసిన మీకు ఇంటెన్షన్స్ అనేవి మీరు చూసి వచ్చారు కాబట్టి స్టేజెస్ ఎలా ఉంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతుంది. నాకు తెలిసి బర్నింగ్ డిజైర్ ఉన్న స్టూడెంట్స్కి కోచింగ్ కంటే కూడా మెంటర్ అనేది ఊరికే చెప్పట్లేదు, లైక్ కాన్ఫిడెంట్ వస్తుంది. ఆ బర్నింగ్ డిజైర్ రండి, విత్ ద మెంటర్షిప్ యూ కెన్ ఎంజాయ్ ద ప్రిపరేషన్ జర్నీ. Yeah, teacher should be passionate, student should be determined. What else needed? చాలా బాగా చెప్పారు సార్. ఈ టీచర్ షుడ్ బి ప్యాషనేట్ అండ్ స్టూడెంట్ షుడ్ బి డిటర్మైన్డ్. సూపర్ సూపర్. నా టీచర్లు నాకు అదే, వాళ్ళ ప్యాషన్ ఉండే కాబట్టి నేను డిటర్మైన్డ్ ఉన్నా కాబట్టి సక్సెస్ వచ్చింది, లేకుండా వచ్చింది. ఎస్ సార్. సార్ అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్స్కి లైక్ ఈ మధ్య మాట్లాడుతున్నాను కదా, చాలా మంది స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్, సార్ మెంటర్షిప్ అంటే సీనియర్స్ కదా, ఆల్రెడీ కోచింగ్ అయిపోయిన వాళ్ళకి మెంటర్షిప్ హెల్ప్ అవుతుంది, మేము బిగినర్ కదా, మమ్మల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? లైక్ మేము కూడా కోచింగ్ అవసరం లేకుండా మెంటర్షిప్ ఇంకా బాగా పర్ఫామ్ చేయొచ్చా అనే ఒక డౌట్ ఉంది. కోచింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే, కోచింగ్ అయిపోగానే సీనియర్స్ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది కదా, టెస్ట్ సిరీస్ ని వీళ్ళు మెంటర్షిప్ అని పేరు పెట్టి అమ్మేస్తున్నారు. టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ అంటే సీనియర్స్ అని కాదు, సీనియర్స్ కి టెస్ట్ సిరీస్ మాత్రమే. మీరు మరీ సీనియర్ అయితే టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి, లేకపోతే మెంటర్షిప్ ప్రోగ్రామ్ మా జాయిన్ అయ్యే ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మళ్ళీ రివైజ్ ప్రాపర్ గా అవుతుంది. బిగినర్ ప్రతి ఒక్కరు 100% జాయిన్ అవ్వచ్చు.
ఓకే బిగినర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామ్. యా, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, ఎక్కడ మిస్ అవుతున్నాం అనిపించినప్పుడు ఆ మిస్సింగ్ లూప్ హోల్స్ కవర్ చేసుకోవడానికి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే ఎండ్ అవుతుంది మీరు అన్ని లూప్ హోల్స్ కవర్ చేయండి, మీరు క్లియర్ చేయలేరు యూపీఎస్సీ. గ్యాప్స్ అన్ని కవర్ చేసుకోవాలి. సో ఆ బేసిక్ ఫౌండేషన్ మిస్ అయినా, టెస్ట్ ప్రాక్టీసింగ్ మిస్ అయినా, ఎందుకంటే ప్రాక్టీస్ ప్రిలిమ్స్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. అండ్ యూనో ఆ ప్రాక్టీస్ ఎలా చేయగలుగుతారంటే లెర్నింగ్ కరెక్ట్ అవ్వాలి. అండ్ ఆ టైంలో అప్పటికప్పుడు అవన్నీ కరెక్ట్ మీ పేపర్ మీద పడాలి, మీకు అనాలిసిస్ రావాలి అని అంటే కాన్సెప్ట్ క్లారిటీ హై లెవెల్లో ఉండాలి. ఇవన్నీ చేస్తేనే మీరు క్లియర్ చేయగలుగుతారు, లేకుంటే నో. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆల్సో ఇంపార్టెంట్, అది మనం అది కూడా చేపిస్తున్నాం. మెంటల్ అండ్ ఫిజికల్ వెల్నెస్ కూడా, ఫిట్నెస్ గురించి కూడా మనం వీఆర్ థింకింగ్ అండ్ వీఆర్ డూయింగ్ ప్రోగ్రామ్స్. అవును సార్, ఎన్ని చేస్తున్నాం, ఎందుకు చేయాలంటే చేయాలి స్టూడెంట్ కోసం. మరి ఎందుకున్నాం ఈ ఫీల్డ్ లో? ఎవ్రీవన్ షుడ్ డూ ఇట్. చేస్తే మంచిది, విల్ బి హ్యాపీ. అదర్ ఇన్స్టిట్యూట్స్ ఆల్సో దే డూ. కానీ పేరు వాడుకొని మాత్రం, ఈ డైలాగ్స్ వాడుకొని మాత్రం, ఈ మాటలు అంటే ఐ హావ్ సీన్, నేను మాట్లాడేవి సేమ్ అలానే మాట్లాడుతున్నాను. విన్నాను సార్. నాకు కొంతమంది వచ్చి చూపిస్తున్నాడు, స్టూడెంట్స్ వచ్చి చూపిస్తున్నాం, సరే చూడండి మీరు ఇలానే చెప్పారు. ఐ నో ద రియాలిటీ కదా, మనం ఎంత కష్టపడుతున్నాం వీళ్ళు. సో జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇఫ్ దే రియల్లీ ఇంప్లిమెంట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కడున్నా బాగుపడాలి హ్యాపీగా. అవును సార్. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అన్నారు కదా బిగినర్ ఫ్రెండ్లీ, లైక్ ఏ స్టేజ్ లో ఉన్న ఆస్పిరెంట్స్ కి ఇది బాగా హెల్ప్ అవుతుంది? ఒకటి గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు, లేదు గ్రాడ్యుయేషన్ అయిపోయి ఫుల్ టైం ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు, లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్? ఎనీవన్. ఎందుకంటే రైట్ నౌ ఇఫ్ యూ సీ ఇన్ అవర్ ప్రోగ్రామ్, వీ హ్యావ్ ఎ స్టూడెంట్ హూ ఇస్ 17 years old, just started graduation, and we have a student who is 33 years old, 33, who already employed in a government job. Okay, scientist laga. So different scopes నుంచి వస్తున్నారు, and everyone is getting benefited. వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అయితే కాదు, ఎందుకంటే ప్రోగ్రామ్ ఒకటైనా కూడా వీఆర్ పర్సనలీ మెంటరింగ్ దెమ్, అండ్ వాళ్ళ షెడ్యూల్స్ ని మనం పర్సనల్ గా ట్వీకింగ్ మనం చేంజ్ చేస్తున్నాం. వాళ్ళ షెడ్యూల్ ప్రకారం మన షెడ్యూల్ ని మనం సెట్ చేస్తున్నాం, పర్సనలైజ్ చేస్తున్నాం కాబట్టి వర్కౌట్ అవుతుంది. క్లాసులు అనుకోండి, వాడు బీటెక్ కూడా కూడా, లేకుంటే వాడు ఇప్పుడు 2017 అయినా కానీ 33 years అయినా, క్లాస్ అందరికి ఒకటి. దాన్ని పర్సనలైజ్ చేయడానికి ఫ్యాకల్టీ ఎట్లా చేయగలుగుతాడు? అదంతా అవ్వాల్సింది తప్పదే, ఎందుకంటే ఒక క్లాస్ లో కాన్సెప్ట్ చెప్పాలంటే అంతే కదా. ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళతో చదివించుకుంటూ చేపిస్తున్నాం కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా మనం చదివించగలుగుతాం, షెడ్యూల్స్ ఏం చేసినా కూడా. సో వాళ్ళ షెడ్యూల్ చేంజ్ చేస్తాం, మన షెడ్యూల్ ఇన్వాల్వ్ చేపిస్తాం. అది దట్ వర్క్స్. స్టూడెంట్స్ ఎవరికైనా డౌట్ ఉంటే యూ కెన్ డైరెక్ట్ కాల్ అండ్ ఆస్క్. మీ పర్సనల్ దాని ప్రకారం వీల్ షెడ్యూల్ ఇట్ అండ్ వీల్ స్ట్రాటజైజ్ ఫర్ యూ, దెన్ యూ విల్ అండర్స్టాండ్. బంపర్ ఆఫర్స్. yes sir. సో ఐ థింక్ దట్స్ సరిపోయింది. చాలా మెంటర్షిప్ గురించి అర్థమైపోయి ఉంటుంది వాళ్ళకి. ఖచ్చితంగా. అండ్ నన్ను నాకు ఫోన్స్ చేసినప్పుడు నాన్న క్వశ్చన్స్ ఇవి లైక్ మేము ముందు పెట్టేశాను. అండ్ ఐ థింక్ దీనికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది స్టూడెంట్స్ కి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఫ్రమ్ మీ ఏ బిగ్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చినందుకు. సెకండ్, దీనివల్ల స్టూడెంట్స్ కి అచీవ్మెంట్ ఫీలింగ్ ఉంది, లైక్ ప్రిపరేషన్ వల్ల క్లారిటీ వస్తుంది, ఏ రూట్ లో వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం అనేది చాలా నీట్ గా వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది ఇంత పాత్ అనేది. సో అడిగారు, తీసుకొచ్చాను. లైక్ దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ మెంటర్షిప్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది, విక్రమ్ సార్ కావాలి, విక్రమ్ సార్ మెంటర్షిప్ కావాలన్నారు కదా. సో కింద నంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ నంబర్స్, యూ కెన్ కాంటాక్ట్ అస్. డెఫినెట్గా సార్తో కూడా మాట్లాడచ్చు. అండ్ మీకు ఇంకా ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, ఏదైనా చేయాలన్నా కూడా అప్రోచ్ అస్. విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్.